అన్న చెప్పండి, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఇండియన్ ఆర్మీ కోసం 200 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవ్వడం కోసం 200 కోట్లు ఇవ్వడం జరిగింది. సో ఇలా 1000 కోట్లు లేదన్న, 200 కోట్లనా? తమ్మునేళ్ళు ఏంది 1000 కోట్లని పెడతారు. మరి ఎవరిని సంకనాకి దానికి జనాల అభిమానుల ప్రభాస్ రాజుని నమ్ముకునే భక్తులనా? ఎందుకు ఈ బూత్ తమ్ములని పెట్టడం ఎందుకు? ఏమని తిట్టాలి మరి వాళ్ళని? ఆయన చేసేది ఒకటైతే మీరు డబుల్ చేసి ఆయన పరువు ఎందుకు తీస్తున్నారు? మీరు ఆయన ఎంత పెడుతుండో అదే జెన్యూన్గా తమ్ములని పెట్టి అప్లోడ్ చేయండి. మీరు 1000 కోట్లని పెట్టేసరికి మేము షాక్ అయిపోతున్నాం. సో 1000 కోట్లు పెడితే ఒక సినిమా అవుతుంది. దాంట్లో వచ్చే లాభాలతో ఇంకా ఎక్కువ ఇంకా చేయగలడు. మీరు 102 కోట్లని 1000 కోట్లు అని చెప్పేసి ఆయన మీద ఆయన మంచి చేసే మంచిని చెడు విధంగా మీరు అభిమానులకు కానీ ఫ్యాన్స్కి కానీ లేదంటే సినిమా ప్రేక్షకులకు కానీ చెడు విధంగా తీసుకుపోతున్నారు. ఇది 1000 కోట్లను పెట్టకండి, ఆయన ఎంత చేస్తున్నాడో అంత పెట్టండి. మాకు ఇంకొంచెం హ్యాపీనెస్ వచ్చేసి ఈసారి 200 కోట్లు పెట్టాడు కానీ నెక్స్ట్ టైం 400 కోట్లు పెట్టాలని చెప్పేసి మేము అనుకుంటాం. మీరు పెట్టే తమ్మునేళ్ళ వల్ల ఏంటంటే మాకు ఇప్పుడు చూడండి నిజాలు తెలిసరికి ఏంది 1000 కోట్లు కాదు 200 కోట్లు అనగా ఇప్పుడు మిమ్మల్ని తిట్టాలన్నా వాళ్ళని తిట్టాలన్నా ఈ తమిళని పెట్టే వాళ్ళని తిట్టాలన్నా ఎవరిని తిట్టాలని అర్థం కావట్లేదు. దయచేసి ప్రభాస్ మంచి పని చేస్తున్నాడు. మంచి పని అంటే నార్మల్ మంచి పని కాదు, ఎవరు ఊహించని పని. అది దేశానికి సేవ చేసే ఒక విధంగా డైరెక్ట్ ఆయన పోయి బోర్డర్లో నిలబడ్డట్టు లెక్క. ఎట్లా అంటే వితౌట్ సేఫ్టీ. సో అన్ని 100 కోట్లు పెట్టేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఆర్మీకి ఇస్తుంటే మీరు దాన్ని ఫేక్ న్యూస్గా లాగా క్రియేట్ చేసేసి 1000 కోట్లు 2000 కోట్లు అని చెప్పేసి ఆయన చేసే మంచిని చెడు చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. దయచేసి జెన్యూన్గా చేస్తున్న పనిని జెన్యూన్గానే పెట్టండి. ఇప్పటివరకు ప్రతి న్యూస్ అంటే ఏంది హైదరాబాద్లో బాంబులు, వైజాగ్లో బాంబులు, ఈ టైప్లో తమిళనాడు పెట్టేసేస్తారు. బాబు మీకు దండలరావు న్యూస్ ఛానల్ చూడాలంటే సోషల్ మీడియాలో సుక్కలు కనబడుతున్నాయి, అసలు చిరాకేస్తున్నది. సో ప్రభాస్ మంచి మనిషి రాజు. ఇప్పుడు ఆ రాజరికం అంటే ఏంటో, రాజరికంలో మంచితనం ఏంటో ప్రపంచానికి తెలియజేస్తాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సైన్యానికి ఇప్పించి. సో దాన్ని మంచి పద్ధతిలో జనానికి పరిచయం చేయండి. ప్రభాస్లోని మంచిని ఇంకా ప్రపంచానికి తెలియజేయండి. అలా సహజంగా హీరోస్ అంటే సినిమా హిట్ అయ్యేంత వరకు ప్రజల ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళి మీరు నా ప్రాణము, మీరు నా గుండె కాదని చెప్పి నిజంగా ఉన్నాను కదన్నా డబ్బులు వాళ్ళు వెనకేసుకుంటారు. కానీ ప్రభాస్ అన్న నిజంగా అన్నట్టు రాజు, నిజమైన రాజులాగా ప్రజలకు సేవ చూడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు అన్న? చాలా బెటరు. నిజంగా నాకైతే అప్పుడప్పుడు అనిపించేది మళ్ళీ రాజరికం వస్తే బాగుండు, ఈ ఇంద్రబాబు ప్రజాస్వామ్యం ప్రజాపాలన అంటున్నారు కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ రాజరికం వస్తే బాగుండు అనే ఫీలింగ్ వెళ్తే మళ్ళీ రాజులు వస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ రాజుల్లో ముందు ప్రభాస్ రాజు ముందు ఉంటాడని అయితే 100% చెప్పగలుగుతాను. ఇటువంటి వాళ్ళు ముందు ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నాను. ఏ రూపంలో ఉన్నా రాజరిక పరిపాలన ఎలా ఉంటుంది, వాళ్ళు తిండి లేని వాడు కూడా పెట్టేటోళ్ళు అంట, రోడ్ల మీద పోసా ఇట్లా ఇది వజ్రాలు పెట్టారు అమ్మేటోళ్ళు అంట. ఎక్కడ రోడ్ల బాబు ఇప్పుడు షోరూమ్లో పెట్టి ఏసీలలో పెట్టి అమ్ముతున్నారు. పోయి సామాన్యుడు అయితే పోయి కొనుక్కోవడానికి చూడడానికి కూడా ఆప్షన్ లేకుండా చేశారు. నిజంగా ప్రభాస్ రాజు దేవుడే అని చెప్పేది. అన్న రీసెంట్ గానే ప్రభాస్ వాళ్ళ పెద్ద చనిపోయినప్పుడు చాలా మందికి ఫుడ్ పెట్టాడు. సో నిజంగా ఫుడ్ పెట్టాలు చేయడాలు కానీ ఈ రకంగా హెల్ప్ చేయటాలు కానీ చాలా కామ్ గా ఉంటాడు. ఎప్పుడు కాంట్రవర్సీ ఇన్వాల్వ్ కావడం చాలా కామ్ ఉంటే ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాడు. సో ఈ ప్రభాస్ ఏ రకంగా చూడొచ్చా? గ్లోబల్ స్టార్ చూడొచ్చా, నిజంగా పాన్ ఇండియా స్టార్ చూడొచ్చా, నిజమైన మానవతావాదిగా చూడొచ్చా? నిజంగా ఈ స్టార్లు గ్లోబల్ స్టార్ మానవతావాది సూపర్ స్టార్లు ఇవన్నీ కూడా నిజంగా వేస్ట్ ఏమో, మానవతావాదే బెటర్ అనిపించేస్తుంది. అఫ్కోర్స్ మనం మనకు సినిమా స్టార్ లాగా చూస్తే వాళ్ళకు స్టార్లు ఇవ్వాలి. పాన్ ఇండియా స్టార్ అని, గ్లోబల్ స్టార్ అని, సూపర్ స్టార్ అని ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ నిజంగా మానవత్వం ఉన్నది అంటే ప్రభాస్ చూపిస్తున్నాడు. అప్పుడు ఆ విధంగా పేద ప్రజానికలకి కొన్ని నాకు తెలిసి కోట్లలో అయిపోయింది, 100 కోట్ల దాకా ఉన్నాయేమో నాకు తెలిసి తిండి ఖర్చులకి అప్పుడు ఆ టైంలో. సో చాలా మంచి పని చేస్తున్నాడు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చాలా మంది చేయాలి. అన్ని ఎక్కడ అంటే డబ్బు ఉన్నోడికి అని కాకుండా డబ్బు లేనోడా ఉన్నోడా అని చూడకుండా చేస్తున్నాడు ఆయన సేవ. సో మనసులోంచి వచ్చే సేవ కాబట్టి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కించపరిచే విధంగా ఎవరు మాట్లాడకూడదు. సో మనసున్న మహారాజు అంటారు ప్రభాస్ రాజు అని చెప్పగలుగుతాను. చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు, ఇక్కడ నుంచి ప్రభాస్ దగ్గర చూసి నేర్చుకోండి మిత్రులు కామెంట్స్ పెడుతున్నారు. సో ఎలా చెప్పొచ్చు అన్న? ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఒకవేళ చూసి నేర్చుకోకపోతే కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది కొడితే నేర్చుకుంటారు, కొంతమంది తిడిచే నేర్చుకుంటారు కదా. ప్రభాస్ చూసైనా కనీసం ఆయన చేసే సేవని ప్రజలు మెచ్చుకుంటుంటారు కదా, ఆ వీడియోలైనా చూసైనా నేర్చుకోవాలని చెప్తున్నా. సెలబ్రిటీలని కాదు, సామాన్య ప్రజలకైనా సరే మీకు ఉన్న రూపాయలు ఒక 5 పైసలైనా దానం చేయండి, 10 పైసలైనా దానం చేయండి. సో నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది లేనోడే సాయం చేస్తాడు. మనం తినే దాంట్లో పక్కడు ఎవడని చూసినా కుక్కొచ్చాడు నిలబడి చూసినా దానికి ఒక ముద్దిసి రాస్తాడు. కొంతమంది దాచేసుకుంటారు, కోట్లు దాచుకుంటారు. మరి పోతా పట్టకపోతా వారా, ఏదో కొత్తగా రీసెంట్గా ఏదో సాంగ్ వచ్చింది, పోతా పట్టకపోతా వారా, పోరి అంటావు దాన్ని చుట్టుకపోతా వారా అని చెప్పేసి. మరి ఏం చేసుకుంటారో ఏమో నాకైతే అర్థం కావట్లే. నిజంగా ర్యాపర్ ఎవరు కానీ చాలా బాగా రాశాడు సాంగ్ అది. ఈ ఒక వర్గానికి అయితే చాలా అభిమానం చేస్తున్నారు. మరొక వైపు చూస్తుంటే ప్రభాస్ కి పెళ్లి కాలేదు, ఫ్యామిలీలో తెలియదు కాబట్టి డబ్బులు ప్రజలకు
ఇచ్చేస్తున్నారు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలా చూడొచ్చు అంటారు అన్న. పెళ్లి కానోడే అంత సేవ చేస్తున్నాడంటే పెళ్లి అయితే ఇంకెంత సేవ చేయాలి ఒకసారి ఆలోచించుకుంటే. ఎందుకంటే భార్య కూడా ఉంటుంది, తల్లి తర్వాత మనకు తల్లి లాంటిది మనకు సేవ చేసే పరిస్థితిలో ఒకనొక టైంలో ఆమె తల్లిగా మారుతుంది. సో ఆ భార్య నుంచి కూడా కొన్ని ఎన్నో మంచి విషయాలు నేర్చుకునేవి చాలా ఉంటాయి. మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసిన తప్పు చేస్తున్నారని ఆమె చెప్పగలుగుతుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇంకా ఎక్కువ సేవ చేసేవాడు ఏమో, ఎందుకంటే ఆమె ద్వారా కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చేది కదా. సో ఇంకా ఎక్కువ సేవలు చేసేవాడు నాకు తెలిసి. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.